శుభోదయం శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శ్రీనివాస గారికి. జాతకపరమైనటువంటి సమస్యలు సందేహాలు ఉంటాయి కనుక డిస్ప్లే అయ్యేటువంటి నెంబర్లకి కాల్ చేయండి. కానీ ఒక చిన్న గమనికను మాత్రం గుర్తుంచుకుని ప్రేక్షకులు, అనారోగ్య సంబంధమైనటువంటి అంశాలు మాత్రం దయచేసి అడగండి. వైద్యులు మాత్రమే అడగాల. సిద్ధాంతుల్ని, చిలక ప్రశ్నలు వేసేటువంటి వారిని, అలాంటి వారిని మాత్రం దయచేసి ఆరోగ్య సంబంధమైన అంశాల విషయంలో వారి జోలికి వెళ్ళకూడదు. కనుక డాక్టర్ని సంప్రదించాలి. మరి ఒక మొదటి కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మదనండి, కడప నుంచి. అరే, కొద్దిగా పెద్దగా మాట్లాడతారా? మదనండి, కడప నుంచి. కడపండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/8. అవునండి. కొంచెం వేగంగా చెప్పండి. నేను అడిగిన తర్వాత 8, 3, 6 అనకుండా 10 ఆగస్ట్ 1989. 10 ఆగస్ట్ 1989. ఒక్కసారి చెప్పేసేయండి మీరు డేట్ ఆఫ్ బర్త్. 10 ఆగస్ట్ 1989. ఉదయం 6 గంటల 5 నిమిషాలండి. ఇంతకు సమస్య ఏం తెలుసుకోవాలనుకుంటున్నానండి? జాబ్ గురించి. ఓకే. విశాఖ నక్షత్రంలో తులారాశిలో జన్మించినటువంటి జాతకులు, నక్షత్రాధిపతి అయినటువంటి గురువు ప్రస్తుతం మీ రాశికి 11వ స్థానం అంటే లాభస్థానంలో గురువుతో చండాల యోగంతో సతమతమవుతున్నాడు. జనవరి 29వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గురు చండాల యోగంలో నాగబంధనం అనేది రేపు జూన్ 24వ తేదీ జరుగుతున్నది. కనుక మీరు ఉద్యోగ విషయాలకు కావచ్చు, లేక ఇతర సంబంధమైన గృహ విషయాలకు కావచ్చు, మీ వాహన విషయాలకు కావచ్చు, ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగులు వేస్తుండాలి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం పనికిరావు. ఏదైనప్పటికీ అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా 2017వ సంవత్సరం మే నెల 25వ తేదీ నుంచి వస్తాయి. సోమవారం, బుధవారం ఈ 2 రోజులు కూడా అనుకూలమైనటువంటి రోజులు కావని మాత్రం తెలుసుకొని మరొక కాలతో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నా పేరు రజితమాల అండి, హైదరాబాద్ నుంచి. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. నాది సమయం లేదు గురువు గారు. చాలా సరే, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు తల్లి? పునర్వసు. మిథున రాశి చూస్తున్నారా, కర్కాటక రాశి చూస్తున్నారా? మిథున రాశి. సో మీ వయసు శుభాన్ ఎంత ఉంటుందమ్మా? 1979 అండి. ఓకే, 1979. సరే, ఇంతకు ఏం తెలుసుకోదాం అనుకుంటున్నారమ్మా? నేను ఒక 5 సంవత్సరాల క్రితం అత్తగారి నుంచి చాలా సమస్యలు ఫేస్ చేశానండి. ఇప్పుడు బాగున్నాయి అనుకుంటే 10 days నుంచి అది రిపీట్ అవుతుంది మళ్ళీ. అలాగే ఆర్థిక పరంగా కూడా అసలు ఏమీ అభివృద్ధి లేదు. ఒక గృహిణిగా ఉంటున్నారా? చిన్న ప్లే స్కూల్ స్టార్ట్ చేశాను గురువు గారు. సంతోషం అండి. 3 years నుంచి గ్రోత్ మంచిగానే ఉంది, కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి 10 days నుంచి. ఓకే, మీరు ధైర్యంగా ఉండండి. ఎందుచేతనంటే పునరుసు నక్షత్రం అంటున్నారు. నక్షత్రాధిపతి గురువుకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొంత వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాయి. వినే నాకు అదే మళ్ళీ డౌట్ వస్తుంది. అయితే ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. గోధుమ పిండి దీపారాధన ప్రతి ఆదివారం చేయండి అమ్మా. ప్రతి ఆదివారం చేస్తూ వీలైనంత వరకు వెరీ గుడ్. గోధుమ పిండి దీపాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మీరు తీసుకున్న నిర్ణయాలు సోమవారము, బుధవారము, శుక్రవారము వారంలో 3 రోజులు మీవి కావనుకోవాలి. కనుక సోమ, బుధ, శుక్ర తీసేస్తే మంగళ, గురు, శని, ఆది ఈ 4 రోజులు మాత్రమే. సో కుటుంబంలో ఎవరితో అయినా సరే చిన్నపాటి విభేదాలు వచ్చినప్పటికీ కూడా దానిపైన తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ 3 రోజుల్లో కాకుండా మిగిలినటువంటి 4 రోజుల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి. కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు ప్రస్తుతం లేకపోయినప్పటికీ దిగులు చెందకండి. రేపు నవంబర్ 3వ వారం నుంచి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయమ్మా. గురు చండాల యోగం వెళ్ళిపోతుంది కనుక ఆ తర్వాత నుంచి మెరుగైనటువంటి పరిస్థితులు తప్పకుండా వస్తాయి. తల్లి, దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. భగవంతుని మీరు నచ్చినటువంటి దేవతామూర్తులు ఎవరైతే మీ ఇంట్లో ఉంటారో వారికి చక్కగా మీకు తోచిన రీతిలో నివేదనలు అందించుకుంటూ గోధుమ పిండి దీపాలకి పెద్ద పీట వేయడానికి ప్రయత్నం చేయండి. మరొకరితో మాట్లాడదాం. హలో అయ్యా, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనపర్తి నుంచి అండి, ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి, అనపర్తి. చెప్పండి, ఎవరి గురించి? మా అబ్బాయి గురించి తెలుసుకుందామండి. ఓకే, అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్రీరామరెడ్డి అండి, 27/7/1989 ఉదయం 11 గంటల 15 నిమిషాలకండి. ఓకే, ఇంతకేం తెలుసుకుందాం అనుకుంటున్నానండి? మా అబ్బాయికి వివాహం గురించినండి. మా అబ్బాయి తల్లిదండ్రులని కడ వరకు చూడాలండి. సంతోషం. ఇంతకేది కృతికి చూస్తున్నారా, ఇంకోటి ఉత్తర చూస్తున్నారా? ఏది చూస్తున్నారు? కృతికి 2వ పాదం అని వృషభరాజు చూస్తున్నామండి. మీ దగ్గరికి కూడా వచ్చామండి ఒకసారి. మీరు డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి నేను కామ్గా ఉండిపోయినా, ఏం మాట్లాడలే. ఎందువల్లంటే మీ టోన్ వెంటనే నాకు అర్థమైపోయింది. తర్వాత
నేను డేట్ చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి, టైం చెప్పండి అలా మీరు టకటక చెప్పేస్తారు. నేను టకటక 27/7/29 11/15 పగలు రాసిస్తున్నా. శనివారం వస్తే మాత్రం కొంచెం దూరంగా ఉంచడానికి ప్రయత్నం అంటూ చేయండి. 2017వ సంవత్సరం మే నెల 25వ తేదీ దగ్గర నుంచి అష్టమ శని అని ప్రారంభమవుతుంది. ఈ అష్టమ శని 2019వ సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీ వరకు ఉంటుంది. కనుక ఈ అష్టమ శని ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఉన్నటువంటి పూర్తి కాలం అంతా కూడా సంపూర్ణంగా అనుకూలమైన పరిస్థితులు ఇస్తుంది. కానీ ఈ అష్టమ శనికి ముందు ఒక 6 మాసాల నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి. మరి 6 మాసాల ముందు నుంచి అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 6 మాసాల ముందు నుంచి అంటే నవంబర్ నుంచి ప్రారంభం అవుతుంటుంది. కనుక శనివారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా గోధుమ పిండి దీపారాధనకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుచేతంటే ఆ కృత్తికా నక్షత్రానికి అధిపతి అయినటువంటి రవి యొక్క క్షేత్రం సింహరాశిలోనే ఆ గురుచండాల యోగం జరిగింది కనుక ఆ గురుచండాల యోగ ప్రభావం మీకు ఆ బాబుకి జన్మరాశి నుంచి 4వ స్థానమే గృహస్థానము అంటారు. కనుక ప్రస్తుతం గృహస్థానం గురించి మనం ఆలోచించాలి. ఇక మీరు చివర్లు అడిగారు తల్లిదండ్రులను చూస్తారా అని. తప్పకుండా చూస్తారు. మీరేం దిగులు చెందకండి, ధైర్యంగా ఉండటానికే మీరు ఉండండి. అయితే ఒక చిన్న గమనిక ఏమిటంటే 2019వ సంవత్సరం తర్వాత నుంచి ఎక్కువ డాక్టర్ గారు చెప్పిన నిర్ణయాలకే మీ వరకు ప్రాధాన్యత ఇవ్వండి. తండ్రిగా అంటే తండ్రి స్థానం గురించి చెప్తున్నాను. మీరు డాక్టర్ గారు ఇచ్చే నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వండి తప్ప మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చే నిర్ణయాలకి, పక్కింటి వారు ఇచ్చే నిర్ణయాలకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వకండి. మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. మరొకరితో మాట్లాడదు. హలో అయ్యా నమస్కారం, గార్గే శ్రీనివాస్ గారు. అయ్యా చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చిన్నసుబ్బాచారి గారిని మాట్లాడుతున్నాను, కూకట్పల్లి, హైదరాబాద్. మా భార్య గురించి తెలుసుకుందామనండి. చాలా సంతోషం అండి, చెప్పండి. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ 28 ఫిబ్రవరి 1965. ఓకే. ఉదయం 7:30 తను ఊరికి ప్రతి విషయానికి టెన్షన్ పడుతా ఉంది. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని తమను కనుక్కుందామని చేశానయ్యా. ఏది మకరం చూస్తున్నారా, ధనుసు చూస్తున్నారా, ఏ షాడ చూస్తున్నారు? ఉత్తరాషాఢ 4వ పాదం మకర రాశి. ఇద్దరిది ఒకటేనండి. సంతోషం అండి. అయితే అనుకూలమైన పరిస్థితులు రావటానికి, డెవలప్మెంట్స్ పొందటానికి, కొన్ని సమస్యలు తొలగటానికి, ఒక విశేషమైనటువంటి పరిస్థితిని స్వాగతించడానికి అవకాశాలన్నీ కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ వారం నుంచి ప్రారంభం కాబోతున్నాయండి. అయితే చిన్న విశేషం ఏంటంటే తనకు ఏలినాటి శని ప్రారంభమైన తర్వాత 2వ భాగంలో తనకు ఏలినాటి శని ప్రారంభం అయ్యేది 2017 మే 25 స్టార్ట్ అవుతుంది. 2వ భాగము అంటే 2019వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీ నుంచి 2021వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీ వరకు మధ్య ఉన్నటువంటి సమయం అంతా జన్మశని అంటారు. కనుక ఆ సమయంలో మాత్రమే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యరీత్యా డాక్టర్ని అలాంటి సమయాల్లో సంప్రదించడం మంచిది. పరోక్షంగా అది డాక్టర్ సంప్రదించడం పరోక్షంగా మంచిదన్నమాట. డెవలప్మెంట్స్ అంటూ స్టార్ట్ అవుతుంటాయి. ముఖ్యంగా మీరు గమనించవలసింది శనివారం అనుకూలమైన రోజు కానే కాదు. మరి ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి అయినటువంటి ఈ రవి యొక్క క్షేత్రం పైన రాష్ట్రాధిపతి శని యొక్క వీక్షణ ఎక్కువగా ఉంది కనుక మీకు అష్టమ స్థానంలో గురుచండాయోగం జరుగుతుంది కనుక ఆ గోధుమ పిండి దీపారాధనకి అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. డెవలప్మెంట్స్ అన్నీ కూడా త్వరలోనే ప్రారంభమవుతాయండి. శ్రీ సుబ్బాచారి గారు మరొకరితో మాట్లాడదాం. హలో 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 నమస్తే గురువు గారు. నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నరేంద్ర, హైదరాబాద్ నుంచి గురువు గారు. నరేంద్ర, రోజు ఎవరో ఒక్కొక్క నరేంద్ర వస్తూనే ఉంటుంటారండి. ఎంతమంది ఉన్నారో ఏమిటి అర్థం కావట్లేదు. నరేంద్ర గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాదా? హలో, కట్ అయిపోయింది. నరేంద్ర గారు అంటే కట్ అయిపోయింది. ఓకే, హలో, మరొకరు ఉన్నట్టున్నారు. హలో హలో ఓకే. ఇక్కడ చాలామంది కాల్స్ చేసేటువంటి వారు ఏమిటంటే కాల్ కలవంగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మరొకరు రెడీగా ఉన్నట్టున్నారు, సిద్ధంగా. హలో హలో అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. హైదరాబాద్ నుంచి సుజాత అండి. హైదరాబాద్ సుజాత, చెప్పండి. మా అమ్మాయి గురించి అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ పాప పేరేంటి? మృదుల. మృదుల, ఓకే. 28/11/85. టైం 4:05. ఉదయమా సాయంత్రమా? ఉదయం అండి. ఓకే, 28 నవంబర్ 1985 తెల్లవారుజామున 4:05 ఏం తెలుసుకోవాలనుకుంటారమ్మా మృదుల గారి గురించి? మా అమ్మాయి పెళ్ళయి 6 ఏళ్ళు అవుతుందండి. పిల్లలు లేరు. అందులో తను జాబ్ చేస్తుంది. అయితే చదువుకోవాలని అనుకుంటుంది. ఏం అర్థం కావట్లేదు. చదువు ముందుకు సాగుతుందా లేదా అని.
అంతే. ఇప్పుడు సంతానము కావాలి, చదువు కావాలి, చదువుతో పాటు ఉద్యోగం కావాలి, ఉద్యోగంతో పాటు డబ్బు కావాలి. ఏమ్మా? ఉద్యోగంలో ఉంది ఇప్పుడు. సరే, ఉద్యోగం అంటే దానికంటే మంచి ఉద్యోగం కదా. అదే. ఇప్పుడు చదువు దేనికి చదువుతారు? ఉన్నటువంటి స్థానం కంటే మరికొంత మెరుగైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం సంపాదించడం కోసంగా మన యొక్క విద్యని కొంచెం డెవలప్మెంట్ చేసుకుందామని, ఈ దేశం నుంచి మరొక దేశం వెళ్ళి ఇక్కడ కంటే అక్కడ బాగా చదువులు బాగుంటాయనే ఉద్దేశంతో వెళ్ళేటువంటి అవకాశాల కోసం చాలా మంది పరితపిస్తుంటారు, తప్పులేదు. కానీ ఇప్పుడు 28 నవంబర్ 1985 4 గంటల 5 నిమిషాల సమయం ప్రకారంగా ముదుల గారి జాతకం ప్రకారంగా 2017వ సంవత్సరం ఆగస్టు తర్వాత నుంచి మాత్రమే అనుకూలమైన పరిస్థితులన్నీ వస్తున్నాయి తల్లి. కనుక ప్రస్తుతం జరిగేటువంటి గురు చండాల యోగము అనేటువంటిది ఒకటి ఉంది. కనుక సంతాన కారకత్వాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు. డాక్టర్ గారు చెప్పిన నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. 6 సంవత్సరాల నుంచి సంతానం లేకపోయినా వారు చెప్పిన నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తూ, గోధుమ పిండి దీపారాధనకి ప్రాధాన్యత ఇస్తూ గురు చండాల యోగం పట్టింది కనుక ప్రతి గురువారం కూడా ఆదివారం నాడు కట్టె పొంగలని చెప్పని, అలాంటి కట్టె పొంగల్ని సంతానం కాంక్షించేటువంటి వారు ప్రతి గురువారం నాడు కూడా అలాంటి పొంగని మరోసారి తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరికొంత మెరుగైనటువంటి అవకాశాలు తప్పకుండా వస్తాయి. మరొకరితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే గురువు గారు. అయ్యా, ఎక్కడి నుంచి మాట్లాడారు? మీ పేరు చెప్పండి. నరేంద్ర, హైదరాబాద్. నరేంద్ర గారు, మన లైన్ దొరికిందా? చెప్పండి. 20th అక్టోబర్ 1982 గురువు గారు. 1982 టైము 4:30 AM గురువు గారు. 4:30 AM. ఏం తెలుసుకోవాలనుకున్నారు నరేంద్ర గారు? గురువు గారు, అంటే నేను ఏ ఫీల్డ్ లో సెటిల్ అవుతాను, ఇంకా సెటిల్ కాలేదు. ఇంతకు ముందు మన ప్రశ్న అడిగాను గురువు గారు, ప్రశాంత్ ఆ బాబుని గురువు గారు. అంటే ఇప్పుడు ఏ ఫీల్డ్ లో సెటిల్ అవుతా, అంటే సాఫ్ట్వేరా లేకపోతే? 1 minute ప్రశాంతత అంటే చదివిన తర్వాత దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నా మీకు. అంటే మళ్ళీ ఏ ఫీల్డ్ లో సెటిల్ అవుతా? నరేంద్ర గారు, మీరు అనురాధ నక్షత్రం చూస్తున్నారా? అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, కన్యా లగ్నం. అదే మీరు అడిగినటువంటి ప్రశ్నకే దాదాపుగా ముగింపులో చెప్పబోతున్నా. ముందు ప్రశాంతత ఉంటుంది, తర్వాత అశాంతి వస్తుంది, అంతే కదా మీ ప్రశ్న? అంటే మళ్ళీ ఏ ఫీల్డ్ లో సెటిల్ అవబోతాను, అంటే ఏ ఫీల్డ్ మంచిది? రియల్ ఎస్టేట్ మాత్రం వద్దు, దానికి చాలా దూరంగా ఉండండి. ఎలక్ట్రికల్ ఫీల్డ్ అంతకంటే వద్దు, దానికి చాలా దూరంగా ఉండండి. మెకానికల్ ఫీల్డ్ లేకపోతే టెక్నికల్ సంబంధమైనటువంటి కానీ, లేక కంప్యూటర్ సంబంధమైనటువంటిది, ఎలక్ట్రానిక్ సంబంధం ఏదైతే ఉంటుందో అలాంటి ఫీల్డ్స్ మాత్రమే మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మంగళవారం, ఆదివారం 2 రోజులు కూడా అనుకూలమైన రోజు కాదు. మరి మీరు అడిగినటువంటి మొదట ప్రశాంతత, తర్వాత అశాంతి కనుక ఈ మనశ్శాంతి లేకుండా ఉపశాంతి మార్గం ఉండే విధంగా పరిహారం చెప్పబోతున్నాను. మరి చివరి 5 నిమిషాల్లో సమయం సరిపోతే చెప్తాను, లేకపోతే తిరిగి మళ్ళీ రేపటికి కూడా వాయిదా పడుతుంది. తప్పకుండా అది వినటానికే ప్రయత్నం అంటూ చేయి. నరేంద్ర గారు, మరొకరితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భద్రాచలం నుంచి మాట్లాడుతున్నానండి. స్వర్ణలత నా పేరు. స్వర్ణలత గారు, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీకోసమా వేరే వారి కోసమా? పాప కోసం అండి. 29 ఏప్రిల్ 1990. 29 ఏప్రిల్ 1990? అవునండి, ఏప్రిల్. టైం అమ్మా? ఉదయం 9:40 ఓకే, 29/4/1990. రవి ఉచ్చ క్షేత్రం నుండి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన మిథున రాశి జాతకురాలు. ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటారమ్మా? పాపకి వివాహం గురించి అండి. అసలు ప్రయత్నాలు చేశారమ్మా? చేస్తూనే ఉన్నామండి, కానీ ఎందుకు అది ముందుకు పోవట్లే? అవునండి. సరే, చిన్న మాట డౌట్. ఇప్పుడు చాలా మంది వివాహాది శుభకార్యాలకి అక్కడిక్కడికి వెళ్తుంటే భోజనం తర్వాత కిల్లీలు ఇస్తుంటారు. ఒక కిల్లీలు, చాలా మంది కిల్లీలు 1-2 కిల్లీలు తీసుకొని తినేస్తారు. కొంతమంది అంటే కిల్లి పక్క వారికి ఇచ్చేస్తారు. సరే, కిల్లి అంటేనే తాంబూలము అని. సరే, అలాంటి తాంబూలము మీ ఇంట్లో ఒకవేళ ఎప్పుడన్నా ఫంక్షన్ జరిగిందనుకోండి, ఒకవేళ మీ పాపకి ఇస్తే ఇంట్రెస్ట్గా తాంబూలం స్వీకరిస్తుందా? లేదండి, తినండి తొందరగా. కొంచెం మొట్టికాయ లాంటిది వేసి తినమ్మా అని చెప్పకూడదు? మొట్టికాయ మిమ్మల్ని వేస్తుంది భయమా? అమ్మా, ఒక చిన్న పని చేయండి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి మిథున రాశి జాతకురాలు ప్రస్తుతం ఉన్నటువంటిది ఏంటంటే తాంబూలం కావాలి. అయితే ఆరుద్ర నక్షత్రం మిథున రాశికి ఎరుపు రంగు పడదు. మంగళవారం అంతకంటే ఎవరైనా సరే ఆరుద్ర నక్షత్రం అనగానే మంగళవారం అనుకూలమైన రోజు కానే కాదు. ఇక వివాహ సంబంధమైన పెండు చూపు అలాంటి సమయాలలో ఎరుపు రంగు ధరించవద్దు. కానీ శనివారము, మంగళవారము ఈ 2 రోజులలో మధ్యాహ్న భోజనం తర్వాత గిల్లీలు పెట్టి అంటే ఏదో చెత్త అంతా ఉంటాయి 16 రకాలు. అవి ఏమీ లేకుండా ఒక 3 తమలపాకులు
అంత ఒక్కపొడి అంత సున్నం వేసేసి బాగా తాంబూలం చేసి భోజనం తర్వాత అమ్మాయికి ఇవ్వండి చక్కగా. ఎప్పుడు ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఆ విధంగా 5 నెలలు చేయండి. అబ్బాయి ఇంటికి వచ్చి తలుపు కొట్టేసి కాలింగ్ బెల్ లేకపోయినా గడగడ తలుపు కొట్టేస్తాడు, మీ అమ్మాయి నేను చేసేసుకుంటానంటాడు. అలాంటి యోగం ఉన్నది. ఆ యోగం రావాలంటే అమ్మాయి నోరు పండాలి. ఎప్పుడు మంగళవారం శనివారం ఈ విధంగా 5 మాసాలు చేస్తే సమస్య తీరిపోతుంది. పైసా ఖర్చు లేకుండా వారానికి 6 తమలపాకులు, నెలకి 24 తమలపాకులు. కనుక 5 నెలలకి ఎంత? 5 20 100 120 తమలపాకులతో పని పూర్తయిపోతుంది. ఉంగరాలు బొగరాలు ఏ ఒక్కర్లేదు తల్లి. మరొకరితో మాట్లాడదాం. హలో హలో అయ్యా, మీ పేరు? సార్ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరాజు గారు. శ్రీనివాసరావు. శ్రీనివాసరావు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి అండి. విజయవాడ వచ్చి ఏం చేస్తుంటారు? నేను ఎలక్ట్రికల్ ఫీల్డ్ లో చేస్తున్నానండి. గతంలో ఎప్పుడన్నా లైన్లో వచ్చారా? రాలేదండి. రాలేదా? అంటే ఇంకో శ్రీనివాసరావు అయితే. అనురాధ నక్షత్రం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/12/1985 అండి. ఇది 11/12 అంటే 12 నెల లేదా 11 నెల? 11వ తారీఖు 12వ నెల. వెరీ గుడ్. ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతారు. అందువల్ల ఈ మధ్యకాలంలో 03 01 లాగా కంప్యూటర్లకు 11 12 అంటున్నారు. 11వ నెల 11వ తేదీ డిసెంబర్ నెల. అవునండి. సంవత్సరం 1985 అండి. 1985. సమయం ఉదయం 1:09 అండి. ఎర్లీ మార్నింగ్. పగలు? రాత్రి. ఓకే, అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ 11th. అవునండి. ఎర్లీ అవర్స్ ఆఫ్ 11th డిసెంబర్ 1985 1:10. ఇంతకు ఏం తెలుసుకోవాలనుకుంటున్నానండి శ్రీనివాసరావు గారు? మ్యారేజ్ ప్రపోజల్స్, హెల్త్ కొంచెం బాగట్లేదు, పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడే ఒకరికి తాంబూలం ఏమని చెప్పాను సార్. మరి మీకు కూడా తాంబూల సేవనం అవసరం. అయితే మీ వారం వేరు. ఇప్పుడు శుక్రవారము అయితే మీ తాంబూల సేవనానికి భోజనం తర్వాత కాదు. కొంతమంది ఉదయం సాయం దాకా వేస్తుంటారు, ఇలా చేసేది ఒక డబ్బాలో పెడతారు, ఆ నోట్లో పెడుతుంటారు, తింటూ ఉంటారు. కొంతమంది తాంబూలం వేస్తుంటే ఘమఘమలాడిపోతుంటుంది, సుగంధ ద్రవ్యాలని ఉంటాయి. వాస్తవంగా సుగంధ ద్రవ్యాలని వేస్తారు. దాంట్లో ఇలా ఏలక్కాయ, జాజి, జాపత్రి ఇవన్నీ ఉంటాయి. కనుక ప్రతి శుక్రవారం రాహుకాలం 10:30 12 ఉంటుంది కనుక ఆ సమయంలో సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి 2 ఆకులు చాలు, 3 ఆకులు కూడా వద్దు ఎక్కువ, 2 ఆకులతోటి తాంబూలం వేసి సుగంధ పరిమళం అట్లా వెదజల్లుతుండాల. ఈ బజార్లో ఉండేటువంటి పాన్ పరాగలు కూడా కొంతమంది వేసుకుంటే వాసన వస్తుంటాయి, అలాంటి వద్దు. ఏలక్కాయ, జాజికాయ, జాపత్రి కొద్దిగా వేసేసి ఆనందంగా ఆ సమయంలో మీరు కొంతవరకు స్వప్నాల లోకంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఆ సమయంలో మాత్రం పక్కన ఒక మజ్జిగ ఒక అరగ్లాస్ ఉంచుకోండి. ఏదైనా దాహం అయితే మంచినీళ్ళు తాగకుండా మజ్జిగ తాగడానికి ప్రయత్నం, తప్పకుండా దాహం అవుతుంది. ఈ మజ్జిగ తాగండి. ఆ విధంగా ఒక 5 months చేశారంటే యోగం అనేది తప్పకుండా వస్తుంది. తలుపు కొట్టాలి కానీ మీరు పోయి తలుపు కొట్టాల, అలాంటి యోగం వస్తుంది. తప్పకుండా డెవలప్మెంట్స్ అంటూ వస్తుంటాయి. అయితే ఆదివారం మాత్రం పెండ్లి చూపులు మాత్రం వెళ్ళకండి. ఆదివారం తప్పించి మిగతా రోజులకి ప్రాధాన్యత ఇవ్వండి. మరొకరితో మాట్లాడదాం. హలో 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 అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతుంది? మీ పేరు చెప్తారా? వరంగల్ అండి మాది. వరంగల్. చెప్పండి అమ్మా. హలో అమ్మా వినపడుతుంది. 26/10/1969 10 నుంచి 11 గంటల మధ్య అండి. పగల రాత్రా? పొద్దున. పొద్దున. ఎవరిది? రవి అండి, మా ఆయన. మీ ఆయనదే? అవునండి. ఓకే. మూలా నక్షత్రం ఏమ్మా? నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే. ఏంటి మధ్యలో పెట్టారు నమస్తే, ముందు పెట్టకుండా? మూలా నక్షత్రం అండి. అంటే మధ్యలో నమస్కారం పెడితే మంచి పరిహారం చెప్తారనా? కాదు గురుగారు, టెన్షన్స్. ఓకే అమ్మా, మూలా నక్షత్రం ధనురాశి జాతకులు అనుకూల పరిస్థితులు వస్తున్నాయి, త్వరలో రాబోతున్నాయి, దిగులు చెందకండి. అయితే చాలామంది ఏం చేస్తారంటే భోజనం చేయగానే వెంటనే కొంతమంది నిద్రావస్థలకు వెళ్ళిపోతుంటారు. కనుక వీలైనంత వరకు భోజనం చేసిన తర్వాత పగటి భోజనం కావచ్చు, రాత్రి భోజనం కావచ్చు, కొంత గ్యాప్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేస్తే డెవలప్మెంట్స్ తప్పకుండా వస్తాయి. అతి త్వరలోనే ప్రారంభమవుతాయమ్మా. ఈ సంవత్సరం కొద్దిగా ఓర్చుకున్నారంటే ఫిబ్రవరి 2015 నుంచి చక్కగా అనుకూల పరిస్థితులన్నీ కూడా ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ కూడా వస్తుంటాయి. మరి ఇంకా కాలర్స్ ఉన్నట్టున్నారు, లేనట్టున్నారు. హలో, లేనట్టున్నారు.
ఇక మనం నరేంద్ర గారు అడిగిన ప్రశ్న గత 10 రోజుల క్రితం అడిగారు. వారు అడిగినటువంటి ప్రశ్నకి చెప్పుకుంటూ వస్తున్నాం. ఏమిటంటే ప్రశాంతత ఉంటుంది, ఆ తర్వాత పనిలోకి వెళ్తే అశాంతి వాతావరణం అంతా వస్తూ ఉంటుంది. దీనికి గత 3 రోజుల నుంచి ఉపోద్ఘాతంగా చెప్పుకుంటూ చంద్రుణ్ణి, మనఃకారకుడు చంద్రుడు, బుద్ధికారకుడు బుధుడిని రంగంలోకి నుంచి ఆ తర్వాత కుజుని కూడా మనం ప్రవేశపెట్టాం. కనుక ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా బంగారు భవిష్యత్తును పొందటానికి, ఎలాంటి సమస్యలు లేకుండా తమ జీవన గమనంలో ఉన్నత స్థాయిలోకి వెళ్ళటానికి కుజుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుండాలి. అటు దాంపత్య జీవితంలో కావచ్చు, విద్యాస్థానంలో కావచ్చు, వ్యాపార అంశాలలో కావచ్చు, వ్యవహారాలలో కావచ్చు, లేక ఏదైనా సరే ఒక కుటుంబ సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు. కనుక ఇలాంటి అంశాల్లో కుజుని యొక్క పాత్ర చాలా గొప్పది. మేష వృశ్చిక రాశులకు అధిపతి ఆ కుజుడు. కనుక అలాంటి కుజుడిని మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ రావాలి. మరి జాగ్రత్తగా కంట్రోల్ అంటే ఏమిటంటే, ఏ సమయంలో కోపం రావాలనో ఆ సమయంలో కోపం తెచ్చుకునేవారు కొంతమంది ఉంటారు. ఆ కోపం కూడా ఏంటంటే సమయానుకూలంగా తెచ్చుకోవటం కాకుండా ధర్మావేశంతో ఉండేవారు ఉంటారు. ఆ సమయంలో ఆవేశపడాలి కొంత మనకి. కనీసం ఆవేశపడకూడనటువంటి సమయంలో ఆవేశం చెందారనుకోండి, అది ఒక్కోసారి అనర్థాలకు దారితీస్తుంది. సో మనకు కుజుడిని జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. కుజుడిని కంట్రోల్ చేయాలంటే బుద్ధిపూర్వకంగా మనం ఒక చోట స్థిమితంగా కూర్చోవాలి. కనుక ఆ బుద్ధిపూర్వకంగా కూర్చొని మనసు పెట్టి ఆలోచించాలి. అంటే మనసు పెట్టి ఆలోచించకుండా దేంతో ఆలోచిస్తాము? కనుక ఆలోచనకి ఇంకేదైనా మార్గం ఉందా అంటే ఉన్నది. బుద్ధిపూర్వకంగా ఆలోచించాలి. బుద్ధిపూర్వకంగా ఆలోచించకుండా బుద్ధి లేకుండా ఆలోచించడం అంటే ఉందా అంటే ఉన్నది, అది కూడా. కనుక బుద్ధిపూర్వకంగా ఒక స్థిమితంగా ఒక స్థానంలో కూర్చొనో లేక పడుకోనో లేకపోతే అటు ఇటు తిరుగుతూనో మనసు పెట్టి ఆలోచించాలి. ఆలోచించాలి అంటే ఏ రోజు ఆలోచించాలి, దేని గురించి ఆలోచించాలి, ఎవరిని గురించి ఆలోచించాలి, ఎందుకోసం ఆలోచించాలి, ఎంతసేపు ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచించిన కారణంగా మనకు వస్తుంది చించి కోసం ఏం చించాల్సి వస్తుంది అనేటువంటి అనుమానాలు ప్రేక్షకులకు రావచ్చు. కనుక కుజుని యొక్క పాత్ర సముచితమైనటువంటి రీతిలో ఉండాలి. ఎక్కువ టెన్షన్స్ ఇవ్వకుండా, అతపాతానికి నొక్కకుండా మనం ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి. మొదట మనం ప్రశాంత వాతావరణంలో ఉన్నాం కనుక అలాంటి ప్రశాంతమైన వాతావరణమే తదుపరి రోజుల్లో, తదుపరి సంవత్సరాల్లో, భవిష్య కాలంలో కూడా అలాంటి ప్రశాంత వాతావరణమే ఉంటూ ఉండాలి తప్ప ఎక్కడా కూడా అశాంతి అనేది రాకుండా ఉండాలి. అంటే అశాంతి రాకుండా ఉండాలంటే ఫస్ట్ స్టెప్ బుద్ధిపూర్వకంగా మనసు పెట్టి ఆలోచించాలి. రూల్ నెంబర్ 1. ఈరోజుతో ఈ పరిహారాన్ని ముగించేస్తాను. నరేంద్ర గారు కూడా వింటూ ఉంటారు. బుద్ధిపూర్వకంగా మనసు పెట్టి ఆలోచించాలి, మొదటి స్టెప్. రెండవది, ఏ రోజుల్లో ఆలోచించాలి? మంగళవారాలలోనే ఆలోచించాలి. సెకండ్ స్టెప్, మంగళవారాల్లోనే ఆలోచించాలి. మూడవ స్టెప్ ఏంటంటే అన్ని మంగళవారాలు కాదు, అన్ని మంగళవారాలు కాదు. నాలుగవ సూత్రము, ఆరుద్ర, పుష్యమి, స్వాతి, అనురాధ, శతభిషం, ఉత్తరాభాద్ర. మరొకసారి చెప్తాను. ఆరుద్ర, పుష్యమి, స్వాతి, అనురాధ, శతభిషం, ఉత్తరాభాద్ర. ఈ 6 నక్షత్రాలతో కూడినటువంటి మంగళవారం నాడు మాత్రమే ఆలోచించాలి. అయితే ఏ సమయంలో ఆలోచించాలి? నెక్స్ట్ స్టెప్, 5వ స్టెప్. ఉదయం నుంచి సాయంత్రం లోపల ఎప్పుడైనా సరే ఆలోచించు. దానికి రాహుకాలం అని అదని ఇదని అంటూ ఏమీ లేవు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా. ఇంకా చెప్పాలంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఒక ప్రాంతంలో 6 గంటల 45 నిమిషాలు సూర్యోదయం అనుకోండి, అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోండి. 6 గంటల 50 నిమిషాలు సూర్యుడు అస్తమించాడనుకోండి, అక్కడ దాకా క్యాలిక్యులేట్ చేసుకోండి. లేదా కొన్ని రోజుల్లో 5:20కే సూర్యోదయం కావచ్చు.
కనుక సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉండేటువంటి సమయంలో మీకు అనుకూలమైన సమయంలో కూర్చొని ఆలోచించాలి. సరే, ఆలోచించాలంటే మొట్టమొదట ఆలోచన చేయడానికి ఏదో కుర్చీలో కూర్చోవటమో, లేక బల్ల మీద కూర్చోవటమో, లేక పడుకోవటమో, లేక తిరగటమో, లేక ప్రయాణం చేయటమో ఏదో చేస్తున్నాం. మొట్టమొదట ఆలోచించడానికి మొదట ఏదో ఒక ఫస్ట్ స్టెప్, ఒక గణపతిని తలుచుకోవటమో, లేకపోతే పితృదేవతలను తలుచుకోవటం ఏదో చేస్తారు. ఇక్కడ ఎవరిని తలుచుకోవాలి? ఇక్కడ ఎవరిని తలుచుకోనక్కర్లా, మీకు మేమే తలుచుకోండి. మీకు మీరే తలుచుకోవటం అంటే ఏమిటి? ఓ భగవంతుడా, పరమాత్మ పైన ఉన్నాడు, ఇలా జరిగింది అలా జరిగింది అనుకోకుండా, నేను అనే వ్యక్తి ఎవరు? మా శరీరం. కొంచెం బుద్ధిపూర్వకంగా కూర్చొని ఉన్నాను, మనసు పెట్టి ఆలోచిస్తున్నాను, నేను చేసిన తప్పులు ఏ రోజు కోప్పడ్డాను, ఏ రోజు కోప్పడలేదు అని ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి. రివిజన్. ఆ రివిజన్ అనేది ఫలాని వెంకట్రావు గారితో ఆ రోజు టీ షాప్ దగ్గర కొట్లాడాను, తప్పు వెంకట్రావుదే, కానీ నేను అతను చేయి చేసుకున్నాను, లేదా తప్పు నాదే. ఇలాంటివి కొద్దిగా తప్పు ఉప్పుల గురించి కాసేపు రివిజన్, కాస్త ఆలోచన. ఎంతసేపు చేయాలి? మినిమం 5 నిమిషాలు చాలు. ప్రశాంతంగా కూర్చోండి, బుద్ధిపూర్వకంగా మనసు పెట్టి ఆలోచించి, జీవితంలో కొన్ని సమయాలలో కోపతాపాలకు దూరంగా ఉండాలి, కోపం తీసుకురాకుండా ఉండాలి, దేశంతో రగిలిపోకూడదు అని కొన్ని మంచి మాటలు మీకు మీరే చెప్పుకోవటానికి ప్రయత్నం చేయండి. మీరు అంటే ఏనే వ్యక్తి ఉన్నా అనుకోండి, ఏనే వ్యక్తి మనసులో అలా కళ్ళు మూసుకొని ఏనే తలుచుకుంటూ చెప్పుకోవాలి. ఇదేమన్నా సాధ్యమేనా? ఎస్, సాధ్యమే. నేను ఈ రెమెడీ చాలామందికి చేశాను, అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయి. కనుక ముందు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఆ వారాలు, ఆ నక్షత్రాలు గుర్తుండాలి. కనుక మంగళవారం అనురాధ, పుష్యమి, ఉత్తరాభద్ర, స్వాతి, శతభిషం, ఆరుద్ర ఆయా నక్షత్రాలు వచ్చిన రోజున ఆ సమయంలో టిఫిన్ చేయవచ్చు, చేయకపోవచ్చు, ఏమైనా చేయవచ్చు. దాని ఉపవాసాలు అలాంటివి ఏమీ లేవు. తప్పకుండా ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. ఆ విధంగా చేయండి. ఆ సమయానికి, ఆ నక్షత్రానికి, ఆ వారాధిపతికి, నక్షత్రాధిపతికి ఆ సమయానికి ఉన్నటువంటి లింకుల ప్రకారంగా డెవలప్మెంట్స్ అంటూ తప్పకుండా వస్తాయి. అయితే ఒక చిన్న సూత్రం ఏంటంటే, ఆ రోజు కనుక పొరపాటున చంద్రగ్రహణం లాంటి గ్రహణం లాంటి ఏదైనా వస్తే మాత్రం ఆ రోజు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వేరే ఇతర సంబంధ నియమాలంటూ ఏమీ లేవు. మరి చక్కగా ఈ పరిహారం 1 మినిట్లోనే అయిపోయింది. కానీ 4 రోజుల నుంచి దీని గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. కనుక రేపటి రోజున మరి కొత్త అంశాల మీదకి మళ్ళీ వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఇది ఈనాటి శుభదర్శనం కార్యక్రమం. రేపటి శుభదర్శనం కార్యక్రమం మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.